జిల్లేడు పాలు పోయించుకొని అట్టలు కట్టిన తలతో చెప్పులు లేకుండా 14 ఏళ్ళు తిరిగాడు. ఇప్పటికీ నాకు శృంగేరి అవి వెడుతుంటే అరణ్యాలు చూస్తే ఎలా తిరిగాడు రా మహానుభావుడు ఈ అరణ్యంలో 14 ఏళ్ళు అనిపిస్తుంది నాకు. అంతటి ధర్మమూర్తి. గుహుడు గడ్డి పరకలు పరిచి పడుకోమంటే ఆ తృణముల మీద తృణశయ్య మీద పడుకున్నాడు, తన చేతిని తలగడగా పెట్టుకుని. పడుకున్న రాముణ్ణి చూసి, నా భర్త ఆయన అలా పడుకుని నిద్రపోతుంటే నేను అలా పడుకోను, బాగుండదని అనకూడదని సీతమ్మ తల్లి పరమభక్తితో భర్తకి నమస్కరించి ఆమె కూడా ఆయన పక్కనే పడుకుంది. ఆయన భుజాన్ని తలగడగా చేసుకుని నిద్రపోయింది. నిద్రపోయిందన్న మాటకు అర్థం నా భర్త ఉన్నాడు, ఆమెకి తృప్తి. గుహుడు ఆటవికుడు, గుహుని యొక్క పరివారం ఆటవికులు. వాళ్ళు చుట్టూ నిలబడి చూస్తున్నారు. ఆమెయో సూర్యచంద్రుల యొక్క కిరణములు కూడా తెలియని తల్లి. అయినా భర్తని అనుగమించి ఆవిడ పడుకుంది. లక్ష్మణస్వామి ధనస్సు పట్టుకుని ఓ మూల నించున్నాడు. ఉద్వేగంతో ఊగిపోతున్నాడు, కన్నుల వెంట నీళ్ళు అలా కారిపోతున్నాయి, గొట్టంలోంచి కారిపోయినట్టు. గుహుడు వెళ్ళన్నాడు, నీకు కూడా తృణశయ్య పరిచాను, అదిగో గడ్డి వేశాను, లక్ష్మణ నువ్వు వెళ్ళి పడుకో, మేము ఉన్నాంగా, మాకు ఈ అరణ్యం యొక్క ఆను పాను తెలుసు, మేము ఉండగా రామచంద్రమూర్తిని ఎవరేం చేస్తారు, మేము కాపు కాస్తాను రాత్రంతా తెలివిగా ఉండి, నువ్వు పడుకో అన్నాడు. వెంటనే లక్ష్మణుడు అన్నాడు, కథం దాశరథో భూమౌ శయనే సహసీతయా శక్త్యా నిద్రామయా లుబ్ధుం జీవితం వా సుఖానివా. ఏమిటయా పడుకో 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 అంటావు, ఏం పడుకోను? మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి మా నాన్నగారు పిల్లలు లేక 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 అశ్వమేధయాగం చేసి పుత్రకామేష్టి చేస్తే పుట్టినటువంటి వాడు, పరమధర్మాత్ముడు, పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. అటువంటి వాడు మా వదిన సీతమ్మతో కలిసి తృణశయ్య మీద పడుకున్నాడు. మా వదిన బంగారు తల్లి, జనక మహారాజు గారి పెద్ద కూతురు, దశరథ మహారాజు గారి పెద్ద కోడలు, రామచంద్రమూర్తి ఇల్లాలు, లక్ష్మణ భరత శత్రుఘ్నులకు వదిన గారు. అటువంటి తల్లి ఇంతమంది చూస్తూ ఉండగా తృణశయ్య మీద తలగడ లేకుండా ఆమె భర్త యొక్క చేతిని తలగడా పెట్టుకు పడుకుందయా. ఇది చూసి నేను నిద్రపోనా, నాకు నిద్ర వస్తుందా, ఎలా పడుకుంటానయా అని వలవల ఏడ్చాడు. ఆ రాత్రంతా నిద్రపోలా, ఏడుస్తూనే ఉన్నాడు. అన్న కష్టానికి అంత వగచాడు మహానుభావుడు. అన్నయ్య అంటే అన్నయ్యే, కష్టంలో ఉన్నాడా సుఖంలో ఉన్నాడా దానితో సంబంధం లేదు. శ్రీరామాయణం ఆ అన్నదమ్ముల ప్రేమ అంటే అంత గొప్పది. శ్రీరామాయణం లాంటి కావ్యం అసలు అటువంటి అన్నదమ్ములు ఆ ప్రేమ అపురూపం. దశరథుడు ధన్యాత్ముడు అటువంటి కొడుకుల్ని కని. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.